అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మా హలీం వీడియోని అంత బాగా చూసి అంటే చాలా గ్యాప్ తర్వాత పెట్టినప్పటికీ కూడా ఎంతగానో వ్యూవర్షిప్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 4 months గ్యాప్ తీసుకుంటే అయినా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పాపం నేనన్న మధ్యలో మధ్యలో ఒక్కొక్కటి వదిలిన, నువ్వైతే ఏంటో సన్యాసానికి పోయినట్టు ఏటో వెళ్ళిపోయినావు యూట్యూబ్ వదిలేసి. ఈరోజు మేము చేయబోయే డిష్ ఏంటో నాకు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజు నేను బగారా రైస్ వండినాను. బగారా రైస్ కి కాంబినేషన్ లో మేము ఏం వండాలి అని ఆలోచించిన తర్వాత మేము వండబోతుంది చికెన్ కుర్మా. అలాగే సత్తిపండు. అండ్ ఎస్, ఈ రోజు కొంచెం జనాభా తక్కువ ఉన్నారు, చాలా మంది అబ్సెంట్ ఉన్నారు. సే హాయ్ అనుజ. అనుజ ఇస్ హియర్. సే హాయ్ శైశ్రుత్. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని ఇప్పుడు మాట్లాడట్లేదు వీడియోల్లో అని అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు ఫ్రేమ్ మొదటిసారి అరే మాట్లాడరా. చెప్పు, ఏమైనా మాట్లాడరా. హాయ్ అరే మాట్లాడరా. మాట్లాడబోతుంది. మాట్లాడరా. కెమెరా పెడితే ఫస్ట్ ఇట్లా కదా. ఈ రోజు మేము చికెన్ కుర్మా వండుతున్నాం. ఏంటి నీ ఆలోచన? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. గుడ్ గుడ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మనం మాట్లాడదా? గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయా. నా సబ్స్క్రైబర్స్ కి ఏమైనా ఎప్పుడు పోనీ. హాయ్ హాయ్. నా సబ్స్క్రైబర్ కొని చెప్పాను పైన వీడియో చూడండి, మొన్న పెట్టిన వీడియో చూడండి. వీడియో చూడండి. ఓకే గైస్, హాసిని అనబడే వ్యక్తి నాకు కాల్స్ మీద కాల్స్ చేస్తుంది రావడానికి. నేను కిచెన్ లోకి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్. మేము ఏప్రోన్స్ వేసుకొని మరి ప్రొఫెషనల్ గా చేయబోతున్నాము. అన్ని స్పూన్లు ఎందుకు? కుక్ చేయాలి కదా. అసిస్టెంట్ చెఫ్. ఇన్ని స్పూన్లతోటి ఎస్, అంటే నౌకరన్నా కష్టపడి స్పూన్ లోకి సేఫ్టీ. ఎందుకంటే మనం కుక్ చేసేటప్పుడు మన ఆయిల్ చిల్లి కన్నులో పడి కన్ను పోతే బాగోదు కదా. ముక్కులో పోతే కరెక్టే సార్. అందుకు ముక్కు మూసుకోవచ్చు కదా, కళ్ళు మూసుకుంటే కుక్ చేయలేం కదా. మీరు కూడా మీ ఇంట్లో కుక్ చేసేటప్పుడు కలజోడు పెట్టుకోండి. చాలా మంది తెలిసే ఉంటుంది మీకు. వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ చేసేటప్పుడు బ్లౌజెస్ కాదు, గ్లౌజెస్ చేతి ఇగో ఇక్కడ జేబులు ఉన్నాయి తెలుసా. ఓకే సారీ. ఇంకొకటి చాలా మంది మొన్న ఇది ఫేక్ దెబ్బ అనుజ జూమ్ చే ఇది ఫేక్ దెబ్బ, బొక్క ఏం తగలలేదు, అది టాటూ అది ఇది అని అన్నారు. ఆయన ఇంకోటి మేము అందరూ ఆర్డర్ పెట్టి లాస్ట్ యూజ్ చేసినాం అని అంటున్నారు కొంతమంది. అట్లయినా అన్ని లైవ్ చేసినాం. డిఫరెంట్ ఐటమ్స్, అందరికి నచ్చే ఐటమ్స్ అన్ని చేస్తాం అన్నమాట ప్రతి వీకెండ్. సో ఇవి కూడా ఆర్డర్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పటి నుంచి అట్లీస్ట్ చేతులు కాలకుండా ఉండడానికి ఇక్కడ నుంచి ఇక్కడ వేసుకోవడానికి పెట్టుకున్నాము. కానీ నా డ్రెస్ ఆల్రెడీ ఇంత ఉంది కాబట్టి నాకు కావాలి. ఎందుకంటే మేము ఆర్టిస్ట్లం కాబట్టి కెమెరా ముందు ఒక దెబ్బలు కనబడి గలీజ్ ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇంత రెడీ అయ్యే వ్యక్తి ఏం చేయడు అక్కడ, మొత్తం చేసేది నేను. కలిపేది నేను కదా అన్నీ. ఓకే, లెట్స్ గో టు ది కిచెన్. చికెన్ కుర్మా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అయితే మేము బగారా రైస్ కుక్ చేసినాను ఆల్రెడీ అని చెప్పినాను కదా. చాడా వేడి వేడి బగారా. ఆనియన్ వేసినా లేదు, నీకు కనిపిస్తుంది ఎక్కడైనా? కనిపించట్లేదు. కాజు వేసినాను, ఎదుగు కాజు పలుకులు. సో ఈ బగారా రైస్ కి కాంబినేషన్ లో అఫ్ కోర్స్ బగారా రైస్ చికెన్ కర్రీ, బగారా రైస్ మటన్ కర్రీ అని ఉంటాయి. చికెన్ లో కూడా రకరకాల కర్రీస్ ఉంటాయి. ఈ రోజు మేము వండుతుంది చికెన్ కుర్మా. మరి చికెన్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏమిటో నా అసిస్టెంట్ షెఫ్ చెప్తాడు. గో హెడ్. చికెన్ కుర్మా కావాల్సిన ఇది రెడ్ కావాలి. అదేమిటి? మన ఖర్జూరా, జాపత్రి.
కాజు, యాలకులు, లవంగాలు కరెక్ట్. అండ్ ఒక ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయ, చెక్క, చెంచెక్క, జీలకర్ర. ఇది ఏంటంటే మనం దాన్ని పన్నీర్ని కట్ చేసుకొని పెట్టుకుంటాం ఇట్లా. పన్నీర్ ఈ కలర్ ఉంటుందా? టచ్ చేయొచ్చా? వాసన చూడొచ్చు అంతే. ఇది చెప్తా అల్లం. ఎగ్జాక్ట్లీ. ఈ అల్లం, ఇది అల్లం వీడియో తీస్తే నా పెళ్ళం. చాలా బాగుంది. ఫస్ట్ టైం బాగా పనిచేసిండు. అల్లం ని ఇట్లా కట్ చేసుకుంటే దాన్ని ఒక స్టైల్ ఆఫ్ కటింగ్ అని అంటారు. దాన్ని నువ్వు అసిస్టెంట్ షెఫ్ అయి ఉండి నువ్వు చెప్పగలగాలి ఏంటది. మనకు ఎందుకంటే ఈ మనం వంట చేసేటప్పుడు రకరకాల పేర్లు పెడతాము. దీని ఇలా కట్ చేయడం కారణం ఏంటంటే దీన్ని స్ట్రైట్ కటింగ్ అంటారు. స్ట్రైట్ కటింగ్ జూలియన్స్ జూలియన్ లాగా కట్ చేసుకోవాలి. దానికి జూలియన్ అని పేరు పెట్టారు బికాస్ దాన్ని అట్లా పొడవుగా సన్నంగా కట్ చేస్తాం కాబట్టి అలా పేరు పెట్టారు. అడ్డం కట్ చేస్తే ఏమంటారు? ఏలియన్స్ అంటారా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అండ్ ఎస్, ఫ్రైడ్ ఆనియన్ కావాలి. కొంచెం బర్న్డ్ ఆనియన్ అయిపోయింది. ఎలా ఉంది సార్? ఉసులు ఉంటాయి కదా పురుగులు. కొంచెం కాలిపోయినాయి బట్ పర్వాలేదు, నీకు కాలిపోయిన ఇష్టం కాబట్టి. పచ్చిమిర్చి అండ్ దెన్ దీన్ని ఏమంటారు చెప్పు? ఆకులు కాదురా, బిర్యానీ పత్తా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కాశ్మీరీ లాల్ మిర్చ్, అంతే. అవి గ్రైండర్స్ మనం చేయడానికి. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటే అసిస్టెంట్ షెఫ్ గో గెట్ మీ ద చికెన్ ఫ్రమ్ ఫ్రిడ్జ్. 1 second. ఓకే మ్యామ్. ఇదెందుకు? ఇది మా ఇంట్లో కాసింది ఫ్రెండ్స్. మీరు చాలా కమెంట్స్లలో కింద కద్దుకా ఖీర్ అని అన్నారు కదా. సో మా ఇంటి చెట్టుకి, నిజామాబాద్లో ఉన్న చెట్టుకి మా డాడీ వాళ్ళు పైన గార్డెనింగ్ అవన్నీ చేస్తున్నారు. ఇంత బాగా ఫ్రెష్ గా పండితే మా డాడీ తీసుకెళ్ళమని అన్నారు కాబట్టి నెక్స్ట్ వీడియో మేము కద్దుకా ఖీర్ చేస్తాం. సౌండ్స్ గుడ్. నెక్స్ట్ వీక్ వి ఆర్ డూయింగ్ కద్దుకా ఖీర్. యా, ఇది మంచి. చూసుకోండి, ఇది చికెన్ ఎంత? 1 kilo చికెన్. 1 kilo చికెన్. yes. Follow me guys. పెట్టేసరి. ఓకే. బేసిక్ గా నేను ఎప్పుడైనా కుకింగ్ చేసేటప్పుడు అనుజాకి అండ్ అట్ ద సేమ్ టైం హాసినికి నేర్పిస్తాను. నాకు చిన్న ఇబ్బంది ఉంది, చెప్పొచ్చా? చెప్పు. ఈ కలర్ పెట్టుకుంటే ఏం కనబడతలేదు, తీసేయచ్చు. మరి తేజదప్పు మన అప్పుడే కదా చెప్పడం నేను. మరి ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏం స్టార్ట్ చేయాలో చెప్పేస్తాను. ఈ ఫస్ట్ ప్రాసెస్ నేను చేయను, అనుజానే చేస్తుంది. ఎందుకంటే ది మోస్ట్ ఈజియెస్ట్ కాబట్టి. అనుజ, నేను నీకు ఒక్కొక్కటి ఇస్తుంటాను, అందులో వేసేసుకుంటే. ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర. క్వాంటిటీస్ మేము చెప్పట్లేము, మీకు నచ్చినట్టు వేసేసుకోండి. మాది కిచెన్ క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఎండుమిర్చి, 2 మిర్చి. నెక్స్ట్ జావిత్రి అండ్ చెక్క కొంచెం వేయండి. ఇదిగోండి 1 మిరియాలు కూడా. అండ్ లవంగం, ఇలాచి. నేను ఆలోచిస్తున్నా, ఓ నాయన అప్పుడప్పుడు వీడియో చేస్తున్నప్పుడు పదాలు పలకట్లేవేంటి సార్ మీ తొందరగా? అదే మ్యాజిక్. ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్, నాకు అవినాష్ రేపు షూట్ ఉంది. ఇక్కడ మాకు హెల్ప్ చేయమంటే చూసారా, బయటికి ఇక్కడికి వెళ్ళండి, మాకు హెల్ప్ చేయమంటే. సో ఫస్ట్ అయితే ఈ స్పైసెస్ ని వచ్చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదే మన మేజర్ మసాలా ఆఫ్ చికెన్ కుర్మా. ఇప్పుడే కాదు, వేసేయమంటారా? చికెన్ వేసేయమంటారా? కళ్ళద్దాలు తీసేరా. వీడు మొన్న ఫార్మ్ హౌస్ ది దృష్టిలో పెట్టుకొని కావాలని వేసుకుంటే మొన్న ఫార్మ్ హౌస్ 250 కలర్ పెట్టుకుంది. ఇది 1000 రూపీస్ యాక్చువల్లీ. సో వీఆర్ డ్రై రోస్టింగ్ ద స్పైసెస్ చూపించు వెళ్ళి. ఎస్, అండ్ ద స్పైసెస్ ఆర్, ఇవి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గైస్, మా వంట చేసుకున్నప్పుడు ఇది ఏంటంటే చిన్మయి, సారీ చిన్మి. చిన్మయ్ గారు కాదు, చిమిని. అయ్యో చిన్మయ్ అన్నాడు. చిమిని అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఈ హీట్ ఏదైతే ఉందో పొగ, మనకు ఇంట్లో చాలా మంది ఈ తాలింపు వేసేటప్పుడు హాచ్ అని దగ్గరవుతున్నారు. అది లేకుండా ఈ చిమ్ని పెట్టుకుంటాం అనమాట. చూడండి, కమ్ ప్లీజ్. ఇక మాకు లైట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీని ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లైక్ మనకు ఆన్ ఇలా మనం ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. 2, 3 అవినాష్ పెట్టుకోవచ్చు. ఎవడు అడిగాడు రండి?
అవినాష్ ఇది చేతులకు ఎందుకు వేసుకున్నావు చెప్పవా? కాలకుండా మాకెక్కడో కాలుతుంది ఇదంతా నువ్వు చెప్తుంటే. మీకు అర్థమవుతుంది, చూసే వాళ్ళు కూడా కాలుతుండొచ్చు, బట్ కాలకుండా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది మీకు ఎప్పుడైనా ఓకే, ఇక్కడ వరకు వేసుకున్నావు, మరి ఇక్కడ కాలితే ఏం చేస్తావు చేతికి? బర్ణాలు పెట్టుకుంటా. ఇంటెలిజెంట్ ఫెలో. గైస్ చూసారు కదా, ఇలా మనం చాలా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం నేను మీకు మర్చిపోయినాను చెప్పడం, ఇది కాలినప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి బర్నాల్ అన్నాడు కాబట్టి నాకు గుర్తొచ్చింది. ఏదైనా కాలితే ఎంబటే బర్నాల్ పెట్టుకోవద్దంట మనము. నాకు తర్వాత తెలిసింది, డర్మటాలజిస్ట్ నాకు తెలిసిన వాళ్ళని నేను కన్సల్ట్ అయినప్పుడు సిసాట్రిక్స్ అని ఒక క్రీమ్ ఉంది, దీంట్లో మసాజ్ చేస్తే మార్క్ అవ్వదంట. అది చెప్పింది ద మోస్ట్ డాక్టర్ సిస్టర్ నా కోసం తీసుకొచ్చింది కూడా సుశ్రుతే. స్కిన్ గురించి ఎక్కువ అంటే ఒక అమ్మాయి కన్నా కూడా ఎక్కువ ఎవరికైనా ఉందంటే మా తమ్ముడికి ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకుంటాడు కాబట్టి. వీళ్ళ రొమాన్స్. వాట్ ఈస్ దిస్? ఎస్ ఫ్రెండ్స్, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మనకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలాకి కాబట్టి దీన్ని మనము గ్రైండ్ ప్రాపర్ పొడి చేసేసుకోవాలి. అసిస్టెంట్ షెఫ్, yes ma'am. దీన్ని ఏమంటారు, మిక్సీ పట్టి తీసుకొని రాపో. అమ్మా శివగామి, మీరు చెప్పినట్టే అవి వచ్చి కదా మిక్సీ పట్టడం. దగ్గరలో ఇక్కడ ఉందా? అది అక్కడే ఉంది. రైట్. అసలు చెప్పేది ఎట్లా చేస్తాను, ఉల్టా ఉల్టా. స్విచ్ స్విచ్ ఇది ఒకసారి. ఎస్ రెడీ. ఇంకా దీని ఇంకా గట్టిగా ఎక్కువచ్చా? ఇలా మిక్సీ పట్టుకోవాలి మీరు, మిక్సీ. ఏది బాగుంది అన్న, తీసుకుందాం మనం. డైరెక్ట్ అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? తీసుకుంటే కొత్త తీసుకుందాం అన్నారు కానీ. ఓకే, ఇంకొకసారి ఇంట్లో మిక్సీ పట్టుకున్నప్పుడు మన జాగ్రత్త పట్టుకో, ఏళ్ళు కట్ అయితే. ఓకేనా? నువ్వు అసిస్టెంట్ చెప్పి పని తక్కువ, వేషాలు ఎక్కువ. మేము లాస్ట్ టైం చాలా హలీం అనేది చాలా పెద్ద ప్రాసెస్ చేసినాం కదా, మాకు ఆల్మోస్ట్ వండడానికి ఎంతసేపు పట్టింది? 5 hours. 4 to 5 hours పట్టింది. ఈసారి అంత హంగామా అడవిడి పెట్టుకోదలుచుకోలేదు. చికెన్ కుర్మా ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి, బికాజ్ మాకు మార్నింగ్ ఉగాది ఈవెంట్ షూటింగ్ ఉంది ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి 8 o'clock. చూసుకోండి ఆయిల్ ఎంత పోసుకోవాలి. ఆయిల్ వేసేద్దాం ఫస్ట్. 2 నేను ఆయిల్ పోసుకునేటప్పుడు జాగ్రత్త పోసుకోవాలి, ఎందుకంటే థర్డ్ వన్. సూప్ షెఫ్ అంటే అసిస్టెంట్ షెఫ్. అవి నువ్వు సూప్ షెఫ్. సో ఆయిల్ వేడైపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ స్పైసెస్ వేసేసేయాలి. బిర్యానీ పత్తా, చెక్క అండ్ లవంగాలు. దట్స్ ఇట్. లవంగాన్ని అరకులు ఇచ్చినావు. సారీ. చూసారా, అలాంటప్పుడు అప్పుడప్పుడు ఈ సూ షెఫ్ ఉపయోగపడతాడు. మెయిన్ షెఫ్ తప్పుడు సూప్ షెఫ్ మీకు సుసు వస్తుంది. లవంగా అని చెప్పి యాదకులు వేసింది. కొంచెం వేడైనాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 spoons వేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకొని చికెన్ వేసేసేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు కుర్మా రెడీ అయిపోద్ది. సుషెఫ్, ఎస్ మ్యామ్. అర్జెంట్ గా కెటిల్ లో వాటర్ హాట్ చేయి. కెటిల్లో అక్కడ Heat చేయి. అది వేడైపోయింది. ఇప్పుడు ఇందులో మనము మీకు నచ్చినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి నేను ఎప్పుడు కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో 1 kg కాబట్టి 3 spoons. యా, సో మనం ఆల్రెడీ డ్రై స్పైసెస్ రోస్ట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసేయాలి ఫ్రెండ్స్. చెఫ్ అలా వేయకూడదు, దాన్ని ఇలా ఉంటుంది చెఫ్. చూడండి, ఇది వేయండి ఒకసారి. కళ్ళల్లో వేసేవారు. ఇలా వేయాలి. అది ఏందో ఆల్రెడీ ఎక్కడ? ఇది నీ చేతిది. చిన్నగలే, అది చేతి పట్టాలి అక్కడ. ఓహో. ఓకే గైస్, ఈ మసాలా కూడా వేసేసాను నేను. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసేయాలి ఫ్రెండ్స్. 1 kilo చికెన్ నేను వేస్తున్నాను. ఇది ఇలా వేసుకోవాలి. మాక్సిమం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనకి కుర్మా కోసం కావాల్సిన పేస్ట్ నేను తర్వాత గ్రైండ్ చేసి చూపిస్తాను. పాపం
చికెన్ చూపి చికెన్ చూపి వాడికి చికెన్ చూపి. వాడు ఈవెంట్ చేసుకుంటూ మాతో మాట్లాడుతున్నాడు ఫేస్ టైం ముందు పెట్టుకొని. వెళ్ళి ఈవెంట్ చేసుకో బాయ్. ఎల్రా బాబు ఎల్రా అవి నేర్చుకో, నెక్స్ట్ టైం చేయాలి. సింప్లెస్ట్ చికెన్ ఇంకా కాదు అనుజ. ఒకటి చూసినాము, ఆనియన్స్ కూడా లేవు ఇందులో. సో ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ఈ కాజు కమ్ క్లోజర్, ఈ కాజుని కరెక్ట్గా గ్రైండ్ చేసే కన్నా ముందు హాట్ వాటర్ వేసి ఒక 10 minutes నానబెట్టి వదిలేసేయాలి. వాడి చేస్తున్నాడు చూడు, అది నేను అనుజ కోసం తెప్పించిన. అనుజ కోసం తెప్పించిన. నువ్వే తిను. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, అంతకుముందు అలీం చేసినప్పుడు కాలింది, ఇప్పుడు చికెన్ కలిపేటప్పుడు గొర్రెగిపోయింది. కష్టపడి ఒక 2-3 నెయిల్స్ ఇరిగిపోయినాయని చేసుకొని వస్తే ఇది పోయింది ఫ్రెండ్స్. రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి, రండి 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 దయచేయండి. అందరికన్నా లేట్ వచ్చిన లేట్ లత్తి హాసిని. లేదు కట్టించేది పెట్టిన ఇవాళ ఇప్పుడు కిందకి వచ్చిస్తా. సుషెఫ్ అసలైన కార్యక్రమం చేసేద్దాం దా. ఎక్స్క్యూజ్ మీ, ఇది నువ్వే చేద్దా. దీస్ 2 customers or ఈ కస్టమర్స్ or hotel customers, no? Yes, you guys wait. అమ్మో చాలా విచిత్రంగా ఉంది. Food is ready. దా కమ్ హియర్. Come here. నువ్వేరా, నేను నువ్వే కదరా నా సుషెఫ్. ఎందుకు చేతికి అంత వేసుకున్నావు? కాలుతుంది. Yes. దాంట్లో ఒక 2 spoons కర్డ్. మనం స్పూన్స్ ఎక్కువ మనం పొద్దున గిన్నెలు వేయడానికి టైం పడుతుంది, ఇబ్బంది పడుతుంది, అందుకే ఇది వాడుకోవచ్చు. 2 spoons. ఫ్రైడ్ ఆనియన్స్. ఇది గ్రేవీ కోసం ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద మెయిన్. ఇది అండ్ ఇది మనం 10 minutes నుంచి నానబెట్టుకున్న కాజు పలుకులు వేసేసారు. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ గ్రేవీ పార్ట్. అక్కడ పచ్చిమిర్చి లాస్ట్ లో గార్నిష్. ఇవి కూడా వేయాలా? లేదు, దీన్ని మంచి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని తీసుకుంటాం. ఓకే ఇట్లా అన్ని షెఫే చేస్తే షూ షెఫ్ ఏం చేస్తాడు? మరి నేర్పియాలి అసిస్టెంట్ చెఫ్ కి. అన్ని నేను చేస్తాను, మీరేం చేసేది? గో గెట్ అవుట్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే గైస్, ఇప్పుడు ఇందులో మనం కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్, రెడ్ కలర్. అంటే అదే అలా వేరే అయితే ఉండదు అది. అంటే మనం ఆల్రెడీ మిరియాలు అవి ఇవన్నీ వేసుకున్నాం కదా, లాల్ మిర్చ్ కదా. అంటే నాన్ వెజ్ కాబట్టి ఇది మంచి పర్ఫెక్ట్ కదా. చేతికి గొడవలు అవుతాయి. గైస్ నిజంగా నాకు చిన్నప్పటి నుంచి డౌట్, ఉప్పు చేతికి ఇవ్వద్దు అంటారు. ఉప్పు వేసేసేయాలి. కింద కమెంట్ పెట్టండి ఒకసారి, అది ఎందుకు ఇవ్వద్దు, అసలు ఎవరు చెప్పారు, దాని వల్ల ఏమవుద్ది? ఉప్పు మా అమ్మమ్మ అంటే పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు కదా. పెద్దలు చెప్పారు, మీరే అన్నారండి. ఇప్పుడు ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నా బాడీ ఎప్పుడు అటెంటివ్ గానే ఉంటుంది. ఉప్పు కారం వేసేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎక్స్పైర్ చెఫ్ మా చెఫ్ అన్నిటికి షాక్ అయిపోతే. అవును, ఇది ఇంకొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసేయాలి ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ లైట్ గా తీసుకుంటున్నా నాన్న, కొంచెమే, మళ్ళీ తర్వాత చాలు చాలు చాలు. ఎస్, 5 minutes కుక్ అయిన తర్వాత దీంట్లో మనం చేసుకున్న పేస్ట్ వేసేసుకుంటే ఆల్మోస్ట్ కుర్మా రెడీ. దాంట్లో ఏ పేస్ట్ వేస్తారు? క్లోజ్ అయిపోతుంది. ఐ నో బ్యాడ్ వన్ బట్ అన్న నీకు ఏ కలర్ లో కనిపిస్తుంది? దీంట్లో ఉప్పు కారం అవన్నీ ఇట్లా సరిపోయినాయా లేదా చూడు. నేను ఫాస్టింగ్ గైస్, టేస్ట్ చేయను. చెఫ్ పర్ఫెక్ట్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇందులో అసలైన పేస్ట్ వేసే టైం వచ్చేసింది. సుషెఫ్, అది గ్రైండ్ చేసిన పేస్ట్ తీసుకుంటా. ఇప్పుడు థిక్ అవుతుంది. ఇంకొంచెం వేయాలి.
దాని మీద పెట్టండి, మీరు మన ముక్కులో పెడతాను కెమెరా. మీరు నా డైలాగ్ పెట్టంటున్నారు. అవును. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హాహా హాస్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్. ఎస్, ఇప్పుడు ఇందులో మనము ఇది కొంచెం ఒక 5 minutes అయిన తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. అప్పుడు వేడి వేడి బగారా రైస్ అండ్ చికెన్ కోర్మా రెడీ. షెఫ్ నాకు మంత్ సాలరీ ఇవ్వాలి మీరు. సాలరీ ఇవ్వాలి. నీకు గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వంట అయిపోయినాక చికెన్ కుర్మా అయిపోయినాక నేను పనిలోకి వెళ్ళి తీసేసా, ఈయనకి తినకిచ్చేసా. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మేమిద్దరం చేసుకుంటాం. బాయ్. షెఫ్ ఇది అన్యాయం షెఫ్. ఈజీ గ్లౌజులు రెంట్ ఇచ్చేసిపో. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? కొత్తగా అపాయింట్మెంట్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను మీద జీతం తీసుకుని ఇంటికి రా. పర్లేదు, కూరలు మిగిలితే నీకు ఇచ్చేస్తాను. గైస్ ప్లీజ్ ఆల్సో సజెస్ట్. ఐ నో మీకు మేమంటే చాలా ఇష్టం, థ్యాంక్ యూ ఫర్ ద వీడియో అది ఇది అన్నీ పెడతారు, బట్ ఈసారి మేము ఖచ్చితంగా మీతో ఇంటరాక్ట్ అవ్వాలని అనుకున్నాం. నెక్స్ట్ వీడియో ఏంటి, నెక్స్ట్ వంట ఏం వండాలి అనేది కూడా ప్లీజ్ కీప్ కమెంటింగ్, బికాజ్ వేరే షూట్స్లో ఉండడం వల్ల మా బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం వండాలి అని చెప్పేసి. నెక్స్ట్ మనం వైట్ రైస్ వండుదాం. విజ్ఞాన ప్రదర్శనలో కాదు, మనం ఫిక్స్ అయ్యాం కదా కద్దుక కీర్ కత్తుక కీర్ అనుకున్నాం కదా. కద్దుక కీర్ తర్వాత కీర్ తర్వాత ఈలోపు మీరు ది బెస్ట్ అని చెప్తే బిఫోర్ వండేస్తాం. అసలు పనిలోనే లేవు, ఏం వండుతావు, మేము కదా వండుకునేది. షెఫ్ కొంచెం చెప్పండి, రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి. ఇవ్వకురా, నువ్వు ఇట్లానే రైస్ పెట్టడం ఇవ్వండి. కుడి కింద లేదా చూడు మన అన్నందుకు. ఉడికిందా ముక్క? ఓకే గైస్, కర్రీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కాదు, నేను ఇంకా మీకు ఇప్పుడే టేస్ట్ చేయించలేదు. మీ ముగ్గురికి నేను ఒక టేస్ట్ చూపిస్తాను, నేను ప్రెజెంటేషన్ చేస్తాను, మీకు తెలుసు కదా. కొత్తిమీర ఇంకా లాస్ట్ టైం. హలో, కొత్తిమీర గివ్. అండ్ నీకు నేను అసిస్టెంట్. బిగ్ షెఫ్ నా అసిస్టెంట్ ఇస్తుంది చూడండి. ఇదేంటి చెప్పు, ఈ పేరు చెప్పు, ఒప్పుకుంటా. అల్లం. దీని పేరు ఇది చెప్పింది అల్లం, కదా. నా బెల్లం. అక్క చెప్పింది, నేను చెప్పి అప్పుడు ఒప్పుకుంటా. అల్లం అల్లం ఇది నా బెల్లం, అల్లం అల్లం ఇది నా బెల్లం. అండ్ ఎవరికైనా చూపించండి రా. గొల్లెం గొల్లెం పెట్టరా. ఓకే, ఈ అద్రక్ వేసేసేయాలి పైనుంచి మనము. అండ్ దెన్ కొత్తిమీర వీలైనంత దండిగా వేసుకోండి, బికాస్ దట్ ఈస్ ద మెయిన్ టేస్ట్ లాస్ట్లో. అండ్ మిర్చి అమ్మ yes chef. లేక పెట్టేసే. Okay chef. అండ్ ఎస్, chef. one mix and we are done. Oh, I think no need of ఇంకా మిర్చి వేయాల్సిన అవసరం లేదు, బికాస్ మిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి మిర్చి పౌడర్ వేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. వెళ్ళిపోతామేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడుతున్నాడు చూడండి. అది ఎక్కడ చూడలేదు బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, So yes, ఇంతటితో చికెన్ కుర్మా ఇస్ రెడీ. ది మోస్ట్ సింప్లెస్ట్ ప్రాసెస్. మీరు కూడా ఎప్పుడైనా క్విక్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్ ఇస్ సర్వింగ్ టైం. సుశ్రుత్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోయాడు, చేతులు లేడు, ఈవెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ ముగ్గురికి సర్వ్ చేసి బ్యూటిఫుల్ గా నేనే చేతిలో తినిపిస్తాను. దగ్గర ఉన్న ముగ్గురు అంటే అనుజ, అవినాష్ అండ్ కెమెరా ఉమెన్ ఆసని. సో మీరు ముగ్గురు వెళ్ళి హాల్లో వెయిట్ చేయండి, నేను సర్వ్ చేసి బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేసుకొని తీసుకుంటాను. ఓకే చెఫ్, బాయ్. And the chicken korma is ready. వేడి బగారాలో చూడండి బగారా కూడా ఎంత షార్ప్గా మంచిగా అయింది రైస్ కదా, పలుకులు. గ్రేవీ కూడా మంచిగా చిక్కగా ఉంది.
అంటే అది వేయడం వల్ల కదా. కోర్మా కాబట్టి అట్లా థిక్గా ఉంటుంది, అంటే ఇది కాజు పేస్ట్ వేస్తాం కదా. బేసిక్గా దాంట్లో కుర్మా దేనంటారు, ఆ పేస్టేనా? నాకు ఉంచండి కొంచెం లాస్ట్ వరకు. చెఫ్ మీరు ఎందుకో గుట్కలు మిగుతారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నిజంగా బాగుందని అంటే మొన్న అబద్ధంగా బాగుందా? నీకు గ్రేవీ ఎక్కువ తింటావా తక్కువ తింటావా? ఎక్కువైనా పర్లేదు. ఓకే, ముక్క పెడుతున్నా. ఫాస్టింగ్ లో ఉన్నాను కాబట్టి కొంతసేపు ఆగి బ్రేక్ చేస్తాను. నీకు ఒక ముద్దు పెడతాను టేస్టింగ్. వద్దు ఎందుకు కష్టపడి నువ్వు చేస్తున్నానా? ఫైనల్లీ ఫ్రెండ్స్ చికెన్ కుర్మా చేసిన దగ్గర ఉండి ఇద్దరం కలిసి మిర్చి వద్దు మణిపోద్ది. కాజు అండ్ చికెన్ గ్రేవీ అండ్ ముక్క. అమ్మతో చెప్పు కేసీపీడి బాగుంది. కేసీపీడి అమ్మగారు ఫ్రెండ్స్ చాలా ఉంది నిజంగా. సీరియస్లీ మీరు ట్రై చేయండి. చూడండి కలుపుతుంటే అబ్బా, ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. నచ్చింది నన్ను. నెక్స్ట్ మిర్చి నీకే కొడతాను. ఈ లోకమే వండి వాడు ఆడకనుకున్నాడు. సుశ్రుత్ కూడా నీకు. ఇది నేను క్లీన్ చేసి ఇవ్వండి. ఈ బొక్కలు ముక్కలు చేతు ఉండుంటేనా ఈ పాటికల్లా. అంటే నీ చేతు బొక్కలు తినటం బొక్కలు ఉన్నాయని జాగ్రత్త అన్న. ఓకే గైస్, ఇది ఇవాల్టి మా బగారా రైస్ అండ్ చికెన్ కుర్మా. నెక్స్ట్ వీడియోలో సరికొత్త వంటకంతో మళ్ళీ ఈ సూషెఫ్ వేరే సూషెఫ్ అనేది మీరు చూస్తూ ఉండండి. కీప్ లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ గైస్. శ్రీముఖి, ముక్కు అవినాష్, ఆర్జీ చేతు, హాసిని మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్ బాయ్.